కాశీ నుంచి రామేశ్వరం వచ్చామండి, ఈ నీళ్ళు ఎక్కడ పోసామండి, ఆ నీళ్ళు ఎక్కడ పోయడం మర్చిపోయాం, నేను ఎత్తివి పోసుకో పట్టుకెళ్ళి. దేవుడు ప్రసాదం తింటుంటే ఒక మెతుకు కింద పడితే ఏమైంది? కొంపలంటుకుపోయి చచ్చిపోతున్నాడు అక్కడ. భగవంతుడు వచ్చి నన్ను కొడతాడా పాడకుండా చూసుకో, పెద్ద విషయమా? ప్రసాదానికి ఇచ్చే ప్రాధాన్యం కృష్ణుడి జీవితానికి ఇవ్వమమ్మా. మనం దొంగలం, పెద్ద దొంగలం, ఆయనకంటే దొంగలం మనం. ఆయన వెన్న దొంగ, మనం హోలు మొత్తం దొంగ. ఆయన జీవితానికి ఇవ్వం. ఆయన ఎన్ని మంచి పనులు చేసాడో మనకు అనవసరం. ఆయన కుచేలుని పోషించింది మనకు అనవసరం. ధర్మం కోసం గుర్రాలు తోలిన విషయం మనకు అనవసరం. ఇక్కడ సొంత కొడుకులు 82 మంది తాగి తందనాలాడి చచ్చిపోతుంటే నాకేం సంబంధం లేదు అని వేణువు ఊదుకున్న మధురామృతం కూడా మనకు అనవసరం అమ్మా. ప్రసాదం కింద పడకుండా ఉండవే మనకి ముఖ్యం. మన దరిద్ర బతుకులు ఎప్పుడు బాగుపడతాయి? నన్ను మన్నింతురుగాక, నన్ను మన్నింతురుగాక. నేను తీవ్ర వేదాంతిని, ఫెరోషియస్ స్పిరిచువలిస్ట్, తీవ్ర వేదాంతిని. ఫండమెంటల్ క్వశ్చన్ ప్రాథమికంగా ఈ ప్రసాదాలకి, చుట్టూ తిరగడానికి, వీటికి ఇచ్చే ప్రాధాన్యం దేవుడు జీవితానికి ఎవరేమిటండి? ఆయన ఎంతో ఆదర్శ